నిన్ను నీ గోల్స్ దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్నదేంటి? అలసిపోయావని ఆగిపోతున్నావా? సరిగ్గా నిద్రలేదు అని ఆగిపోతున్నావా? అందుకోవడానికి తగినంత శక్తి లేదు అని ఆగిపోతున్నావా? ఏమైనా చేయడానికి నా దగ్గర డబ్బు లేదు అని ఆగిపోతున్నావా? ఇలాంటి కుంటి సాకులు చెప్తూ నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. ఈ సాకులనేటివి ఈ పనికిమాలిన వెధవలు వారు ఏమీ సాధించలేక తయారు చేసుకున్నటివి. ఒక్కటైతే గుర్తుపెట్టుకో, నేనేమీ సాధించలేకపోతున్నాను అని నీపై నువ్వు జాలిపడకు. అందరి దగ్గర వెళ్ళి మామ నేనేం చేయలేకపోతున్నాను రా అనేసి ఏడుపు కథలన్నీ చెప్పుకో. ఒకరు నీ మీద జాలి చూపాలి, అందరికీ నీ మీద ఇంటెన్షన్ కలగాలి, నీ మీద జాలి చూపించాలి అనే పనికి మాలిన సాకులు అయితే ఎత్తుక్కోకు. ఎత్తుక్కున్నావంటే ఆ గుంపులోనే ఉంటావు. నీకు ఒకటి చెప్తా విను. ఇక్కడున్న ప్రతి హీరో కానీ, డైరెక్టర్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళు వాళ్ళు ఒక రోల్స్ రాయిస్ కారులో వెళ్తున్నా, 5 స్టార్ హోటల్లో గడుపుతున్నా, పెద్ద పెద్ద బంగ్లాల్లో గడుపుతున్నా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా జీవిస్తున్నారని మాత్రం అనుకోకు. వాళ్ళని చూసి అసూయ పడకు. ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. గాడిదలాగా గొడ్డులా కష్టపడి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆ కష్టపడితేనే ఆ పొజిషన్కి వెళ్ళి ఉంటారు. నేను కూడా అలా కారులో కానీ, బంగ్లాల్లో కానీ, 5 స్టార్ హోటల్లో ఫుడ్ తినాలన్నా, హ్యాపీగా గడపాలంటే నువ్వెంత కష్టపడాలి? ఎంత కష్టపడి పని చేస్తే నీ కోసం, నీ గోల్స్ కోసం, నీ జీవితం కోసం ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్తావో గుర్తుపెట్టుకో. ఆలోచించు. ఇంకా ఎన్ని రోజులు ఆ పడుకున్న బెడ్ మీద నుంచి లేవకుండా ఉంటావు? తిన్న ప్లేట్ని ఎత్తడానికి కూడా నీకు బద్ధకం. బెడ్ కింద దోపుతావు, కుర్చీ కింద దోపుతావు, టీ తాగిన గ్లాసు చైర్ కింద పెడతావు, అలా సోఫాలో పడుకొని టీవీ రిమోట్ నొక్కుతూ ఉంటావు. ఎన్నాళ్ళు నొక్కుతావు? ఆ రీల్స్ ఎన్నాళ్ళు చూస్తావు? ఆ బెట్టింగ్లు ఎన్నాళ్ళు ఆడుతావు? అంతేనా జీవితం? ఇంకేం లేదా? శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పాడు, నేను సంతోషంగా ఉండాలి అంటే నా జీవితంలో నేనేం చేయాలన్నాడు. చచ్చిపోరా జీవితంలో సంతోషంగా ఉంటావు అన్నాడు. గుర్తుపెట్టుకో. అక్కడ పడుకొని రిమోట్ నొక్కడం కానీ, రీల్స్ చూడడం కానీ, వీటన్నిటికంటే చచ్చిపో, ఇంకా సంతోషం. నీకు పెట్టే 4 మెతుకులు మీ అమ్మ మీ నాన్న హ్యాపీగా తిని బతికేస్తారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. అది కాదురా మామ, నేను ఏం చేయాలన్నా చేయలేకపోతున్నా, నా లైఫ్లో అన్నీ ప్రాబ్లమ్సే అని అంటావా? ప్రాబ్లమ్స్ నీకు కాకపోతే ఎవరికి వస్తాయి? ఇప్పుడు నువ్వు కుండీలో ఇంట్లో ఒక మొక్క పెంచుతున్నావు, రోజు టైంకి నీళ్ళు పోస్తావు, టైంకి ఎండ తగులుతుంది, సరిపోతుంది, ఓకే. అది ఎలా పెరుగుతుంది? సేమ్ అలాంటి మొక్కనే బయట తీసుకెళ్ళి ఇంటి బయట రోడ్లోని ఏడ దగ్గర నాటేసి అది ఎలా పెరుగుతుంది? ఎండకి, గాలికి, వానకి, ఉరుములు, మెరుపులు అన్నిటికీ ఈ కుక్కలని, ఆవులని, రకరకాల వాడి దగ్గర దెబ్బలు తిని అది మహావృక్షం అయిపోతుంది. ఇక్కడ ఇంట్లో ఉన్న మొక్కలాగా అయిపోతుంది. దానికి మనం పెట్టుకున్న పేరు బర్న్సాయ్ అని పెట్టుకుంటాం. బయట ఉన్నది మర్రి చెట్టు. నీకు చల్లగా గాలి కావాలన్నా, మంచిగా పండ్లు కావాలన్నా ఆ చెట్టు కిందకే పోతావు. ఇది ఇస్తుందా? దానికి నువ్వు నీళ్ళు పోయాల. గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో నీకేమన్నా కావాలంటే వెళ్ళి తెచ్చుకో. ఫస్ట్ ఆ పడుకున్న బెడ్ మీద నుంచి లేసేయి. నీకు ఏం కావాలన్నా ఫస్ట్ లేచి వెళ్ళిపో. కుంటి సాకులు చెప్తూ కూర్చోకు. నీకు కావాలంటే నువ్వే సాధించుకోవాలా. వాడికేమిరా, అమ్మ నాయన సంపాదించి పెట్టారు, ముత్తాతలు ఆస్తుంది, వాడుకుంది తింటున్నాడు. నీకు లేదు కదా. నీ దగ్గర ఏముంది? నిజాయితీగా బతికే టాలెంట్ ఉంది, కాస్త కోస్త నాలెడ్జ్ ఉంది, మీ అమ్మ మీ నాన్న చక్కగానే కన్నారు కదా, ఒంట్లో పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, నరాల్లో రక్తం బాగానే పారుతుంది కదా, మరేంటి చేసుకోవడానికి? కదులు. లైఫ్లో ఇప్పుడు మంచి మంచి పనులన్నీ, అంటే నీ గోల్స్, నీ లక్ష్యాలు అలాంటివన్నీ చాలా అందనంత ఎత్తులోనే ఉంటాయి. వాటిని కష్టంతోనే సాధించుకోవాలా. కష్టపడితే నా పనులు నీ చేతికి దొరుకుతాయి. అట్టగాదు నేను కింద ఉంటా, నా ఒళ్ళోకి రావాలా, నా దగ్గరికి రావాలా, నా ఒళ్ళో పడాలా అని అంటే ఏది రాదు, ఏది వచ్చి పడదు. ఏదైనా కానీ ఇది ఈజీగా ఉంది ఎలా వెళ్తా, అది ఈజీగా ఉంది అలా వెళ్తా అని కాదు. నీకేది ఇష్టం, నీకు నచ్చిన పని ఏంటి, నువ్వు సాధించాలనుకున్నదేంటి, దాని సైడ్ వెళ్ళు. వెళ్ళాక అది ఎన్నైనా రాని ప్రాబ్లమ్స్ వదలద్దు, వెళ్ళు. మధ్యలోకి వెళ్ళాక వదిలేద్దాం అనిపించింది అనుకో, ఒకటే ఆలోచించు. నువ్వు స్టార్ట్ చేయాలి అనుకున్న రోజు నీలో ఉన్న ఫీలింగ్స్ ఏంటి, నువ్వు సాధించాలనుకున్న రోజు దీన్ని సాధిస్తే నేను ఎలా ఉంటాను, ఏ పొజిషన్లో ఉంటాను, ఎంత ఆనందంగా ఉంటాను అని నీకు ఒక పెద్ద బ్లూ ప్రింట్ అయితే ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకో, మళ్ళీ స్టార్ట్ చేయి. ఎందుకంటే ఇది నీ టైం, నీ కోరిక, నీ సమయం. నువ్వు ఉన్న ప్లేస్ నుంచి కదిలి సంపాదించుకోవాలి, అంతే. అలా కాదు, ఇది నా టైమే, నా క్షణమే, రేపు చేస్తా, ఈరోజు వద్దులే, ఎల్లుండి చేస్తా, ఈరోజు వద్దులే, ఈరోజు అమావాస్య రేపు పాడ్యమే, ఎల్లుండి చేస్తా, ఇలాంటి పనికి మాలను సాకులని చెప్పకు. స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, నువ్వు రేపు చస్తాను అని నీకు తెలిస్తే ఈరోజు నీ కోసం, నీ సంతోషం కోసం, నీ లైఫ్ కోసం ఏమైతే చేస్తావో అలా అనుకొని ప్రతిరోజు అలాగే బతికి, అలాగే చెయ్యి అని అంటాడు. గుర్తుపెట్టుకో, ప్రతిదీ గుర్తుపెట్టుకో. నేను చెప్పే ప్రతి మాట నీకు గుర్చుకుంటూనే ఉండాలా. ఏదో చెప్తున్నానులే, వింటున్నానులే, ఈ చెవులు విన్నామా, ఆ చెవులు వదిలేనామా అన్నట్టు మాత్రం గడపద్దు. సక్సెస్ కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి మోటివేషన్స్ అవసరం, వినాలి. విన్నదాన్ని నీ లైఫ్కి అన్వయించుకోవాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకో,
నీ గోల్ అనే గ్రౌండ్లోనే ఎప్పుడు ఉండు. అక్కడే ఆడుకో. నువ్వు క్రికెటర్ అవ్వాలా, ఆ గ్రౌండ్లో ఉండు. సింగర్ అవ్వాలా, అక్కడే ఉండు. ఫుట్బాలర్ అవ్వాలా, అక్కడే ఉండు. మంచి సింగర్ అవ్వాలా, బాలసుబ్రహ్మణ్యం లాగా సింగర్ అవ్వాలనుకుంటున్నావా, ఆ మైక్ వదలకు. నువ్వు పాడే స్వరాన్ని వదలకు. హెల్త్ చూసుకో, స్వరం చూసుకో. అలాగే మంచి క్రికెటర్ అవ్వాలా, మంచి ఫీల్డింగ్ నేర్చుకో, మంచి బ్యాటింగ్ నేర్చుకో. ఎప్పుడు సిక్స్ కొట్టాలా, ఎప్పుడు రన్స్ తీయాలా, ప్రతిదీ నేర్చుకో. అక్కడే ఉండు. ప్రాక్టీస్ని వదలకు, నీ లక్ష్యాన్ని వదలకు. అలాగే క్రిస్టియానో రొనాల్డో మంచి ఫుట్బాలర్. తను ఎలా ఆడుంటే ఆ స్టేజ్కి వెళ్తాడు, తను ఎలా ప్రాక్టీస్ చేసుంటే ఆ స్టేజ్కి వెళ్తాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నోసార్లు పడి లేచి పడి లేచి పడి లేచి ఒక్కసారి బౌన్స్ అయితే ఎలా ఉంటుందా, అలా ఉండాలని విజయం. ఒక్కసారి నీలో ఉన్న భయం అనే ఉన్న పిరికితనాన్ని వదిలి జీవితంలో ఎప్పుడూ ఆనందమే. అంతేకాని నేను ఆడ ఉండలేను, వచ్చి ఇంట్లో పడుకుంటా, కొంచెం రెస్ట్ తీసుకుంటా అని మాత్రం అనుకో. ఎందుకంటే నీకు వచ్చే ప్రతి కళ అందరూ కంటారు. నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలని ప్రతి ఒక్కరు కంటారు. కళలు కంటూ చావుకు. ఆ కళలని సాధిస్తూ మధ్యలో చచ్చిపో, ప్రాబ్లం లే. ఆ పనికి మాల బిడ్డ మీద పడుకొని చావద్దు. వాటి కోసం ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో చచ్చిపో. అదొక ఆనందం వేరు. నీకున్నది ఒక్కటే లైఫ్, నీకున్న గోల్ ఒక్కటే. నీ లైఫ్ని నీ గోల్తో సక్సెస్ చేసి హ్యాపీగా ఉండు. అస్సలు వదలొద్దు. నీకు ఒక మంచి మాట చెప్తా. ఎక్కడో చదివాను కానీ అతని పేరు గుర్తు రావట్లే. నీ జీవితాన్ని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో మారుస్తారు, నాకు ఏదో ప్లానింగ్ ఇస్తారు, ఎలా చేసుకో అలా చేసుకోని అనుకుంటున్నావా, వారి కోసం ఎదురు చూస్తున్నావా? అలాగైతే ఒక్క పనే చెయ్యి. నేరుగా ఇంటికి వెళ్ళు, పెద్ద అద్దం తీసుకో, దాని ముందు నిలబడుకో. చూడు, నీకు కనిపిస్తున్న వ్యక్తే మంచి మార్గం చూపించగలడు, మంచి హెల్తీ లైఫ్ ఇవ్వగలడు, మంచి సక్సెస్ని సాధించడానికి నడిపించగలడు, నీ గోల్స్ దగ్గరికి తీసుకెళ్ళగలడు. వాడినే అడుగు. నిలది, ఎందుకు తీసుకుపోవట్లేదు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్రతి ఒక్కటిని వాడిని అడుగు చెప్పేస్తాడు. చెప్పకపోతే లాగిపెట్టి ఒకటి కొట్టు. ఏదైనా కానీ తేలిగ్గా ఉంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సాధించగలుగుతారు. తేలిగ్గా ఉండవు కాబట్టే అవి గోల్స్ అయ్యాయి, అవి సక్సెస్లు అయ్యాయి. నీ సక్సెస్ నువ్వు సాధిస్తే అవతలాడికి నువ్వు ఇన్స్పిరేషన్గా మిగలాల. వాడికి ఏమి రాటపోతా ఉంటే తగిలేసిందిరా అనేలాగా ఉండద్దు. చివరిగా ఒక్క మాట చెప్తా. కొంతమంది వాళ్ళ గోల్స్ సాధించాలనుకుంటారు, మరి కొంతమంది ఖచ్చితంగా సాధించాలనుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు నీలాంటి వాళ్ళు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళు సాధించేదాకా దాని వెంట పరిగెడతారు, దాన్ని పట్టుకుంటారు, జెండా పాతేస్తారు. ఉంటా.